నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఇందిరమ్మ నమూనా గృహంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు. చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు మాజీ మంత్రి విడుదల రజనీ గారు బెదిరించారా? నకిలీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు ముఠా అరెస్టు చేశామని రాచకొండ సిపి వీరబాబు మీడియాకు వెల్లడించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఎంఆర్ఓను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ నమూనా గృహంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు. అనంతరం పాయం గారు ఇందిరమ్మ నమూనా గృహంను పరిశీలించి ప్రభుత్వ అధికారులకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వీట్స్ తినిపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమంలో మనుగురు ఎంఆర్ఓ ఎమాన్యుయల్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ గారు మరియు ప్రభుత్వ అధికారులు, మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరికిన నవీన్, టౌన్ అధ్యక్షులు శివసైదులు గారు, మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సౌజన్య, మనుగురు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పాయంగారి నాయకత్వం వర్ధిల్లాలి, పాయంగారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, పాయంగారి నాయకత్వం వర్ధిల్లాలి, పాయంగారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు మాజీ మంత్రి విడుదల రజనీ బెదిరించారా, లేక మాజీ మంత్రి విడుదల రజనీ గారే చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు గారిని బెదిరించారా? విడుదల రజనీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బెదిరింపులకు ఓ హద్దుంటుంది, పరిధి దాటితే వేట మొదలవుతుంది. ఇప్పుడు మాజీ మంత్రి విషయంలో అదే జరిగింది. మేడం ముట్టాయిని తీసుకొని తిరగద్దు, మీరు తిరగండి. ముట్టాయిని తీసుకొని మొత్తం తిరగద్దు, ముట్టాయిని తీసుకొని మొత్తం తిరగద్దు. మీరు కేసులో ముద్ద కాదు మేడం, మీరు చేసేది మాత్రం కరెక్ట్ కాదు. వాడిని ఎట్లా తీసుకునేది తిరుగుతారు మేడం, తప్పులేదు మేడం. మీకు తెలుసు కదా మేడం, ఏ కంప్లైంట్ తో సహా ఉంది. పోవటానికి లేదు, కారులో ముట్టాయి చూపించండి మేడం. డోర్ తీసి చూపించండి, మేము పంపించాం. తగిలింది అనుకో ఇబ్బంది పడతావు. మేడం వాడినైతే మాత్రం వదిలిపెట్టం మేడం, ఇది పద్ధతి కాదు. పక్కరండి, ఇది మాత్రం పద్ధతి కాదు. ముందుకు వెళ్తే మాత్రం మా వాళ్ళకైనా జరిగితే మాత్రం ఊరుకునే లేదు. లాగుది వాడిని అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే. మేము కుదరదు. మేము మేడం గుర్తుపెట్టుకోండి మేడం, వాడు కేసులో ముద్దాయని చెప్పి ఓపెన్ చేయండి. మేము అడిగి రండి
ఒక నిమిషం జరగండి. మేమైతే మీరు రౌడీజం చేస్తున్నారా? మేడం, తీసుకోండి, డోర్ సీఏ గారు. మేడం డోర్ ఓపెన్ చేయండి, డోర్ ఓపెన్ చేయండి, మేము వెళ్ళిపోతాం. ఏం కేసయ్యా? ఏం కేసు? మా దగ్గర ఏం రోజులో కేసు అయింది. రాండి ఏం చూపిస్తాను, కేసు? ఎఫ్ఐఆర్ నెంబరు. కట్టుకుంటే కుదరదు. కేసు కూడా చూపిస్తాను మేడం. అయ్యా జరగండి. బాబారావు గారు. బాబు జరగటానికి ఎస్ఐ లేదు, గారు. మీరు మాత్రం నేను చెప్తున్నాను. సరే కానివ్వండి, మీ ఉద్యోగాల పోలీస్ కోసం మీరు అసలు చేస్తారా చేస్తున్నారు. మీరు? ఆ. పోలీస్ అసలు ఏం చేస్తారా? కడతావు కట్టుకోయా? ఏం కడతావు కట్టుకో. ఏం ఇంత కడతారో కట్టలే కడతారు ఉంది. మేడం. సీఏ గారు మీరైతే మాత్రం సీఏ గారు డోర్ అయితే పద్ధతి మాత్రం కాదు, పద్ధతి కాదు, మేము వెళ్ళిపోతాం. పద్ధతి కాదు, పద్ధతి కాదు, జరగండి. అతను లేకపోతే మాత్రం బాబు, డోర్ తీసేసి బాబు రండి, లేవన్నా పోదప్పా. మేము వదలం. సీఏ గారు నా కారు మీద మీరు చెయ్యొద్దు, నా కారు మీద మీరు చెయ్యొద్దు. ఇది దౌర్జన్యం, ఇది దౌర్జన్యం. మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం, మీరు నేను చేస్తున్నారు. చేస్తున్నానా? ఒక ఆఫీసర్ వచ్చి అడుగుతుంటే మీరు అవసరమే గౌరవించట్లేదా? అవును గౌరవిస్తే చూపించండి మేడం. చూపిస్తారా మీరు? ఏందండి? మా కేసులో ముద్దాయి ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ మీద వచ్చాము. డోర్ తీసి చూపించడానికి ఏమైంది? మీ దగ్గర లేరు కదా, చూపించండి చూపించండి. ఏం మాట్లాడుతున్నారు? అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా, చూపించండి. కాదండి, ఏం కేసు అంటున్నా నేను? ఏం కేసు? కేసు కట్టారు. రాండి చూపిస్తాం, ఎఫ్ఐఆర్ కూడా రోడ్ స్టేషన్ కాడికి రాండి చూపిస్తాం. స్టేషన్కి వస్తా, పదండి. మరి రాండి మీరు. పదండి, నేను స్టేషన్కి మీరు వస్తా. చూపించి మీరు పదండి, నేను స్టేషన్కి వస్తాను. మీరు పదండి. మీరు నేను కాదు స్టేషన్కి మేడం, వస్తాను. మీరు కాదు మేడం, మాకు స్టేషన్కి కావాల్సింది వస్తాను. మీరు కాదండి. నేను స్టేషన్కి వస్తాను. మీరు ఇష్యూ చేయొద్దు. మేడం, మీరు స్టేషన్కి కాదు వస్తాను. మేడం, నేను చెప్పాను కేసులో ముద్దాయి మీరు అలాగే సపోర్ట్ ఏం ముద్దాయండి? ఏం ముద్దాయి? డోర్ తీసి ఓపెన్ ఇంత చేయండి. దారుణమా మీరు? సీఏ గారు ఇంత దారుణమా? వస్తున్నామా అండి స్టేషన్కి? మీరు రండి. కానీ మీ కాదు నేనే ఎక్కుతా, రండి. మాకు అవసరం లేదు ఆ, మేడం, రండి, మీరు తీసుకెళ్ళండి, వాడు కావాలి మాకు. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి అంటున్నా. శ్రీకాంత్ రెడ్డి అసలు ముద్దాయని చెప్పాము. పదండి. మీరు డోర్ తీసి పదండి. చూపిస్తే మేము వెళ్ళిపోతాం. మాకు పదండి లేకపోతే అంటున్నా. పదండి. డోర్ తీసి చూపించండి మేడం, ఓపెన్ పదండి చేయండి అంటున్నా చెప్పండి కదా. డోర్. ఏంది నా కారు మీద మీరు పడేది? మేము అట్లేదు మేడం, కేసులో ఉన్నప్పుడు లోపల పెట్టుకొని ఏ- తిరుగుతున్నారు మీరు మీరు. పద- నేను- మీరు ఆ ఏ విధంగా కేసు లేదు. కేసు మీరు- నమోదు మీరు- చేసామని చెప్పి మీకు ఎఫ్ఐఆర్ కావాలంటే మీరు చూపిస్తాం. కడుతున్నారండి ఇల్లీగల్ కేసులు, ఎక్స్ట్రాషన్లే కదా. ఎందుకు పొద్దున్నే కడతారు మీ మేడం? డ్యూటీ ఎందుకు కడతారా? మాకేం అవసరం? కట్టట్లేదా? మీరేం తప్పు కట్టలేదా? చేయనప్పుడు కట్టరు మేడం, వైఎస్ఆర్ తప్పు కాంగ్రెస్ చేస్తేనే పార్టీ వాళ్ళు కడతారు. ఈడ కనపడదు మీకు, కనపడదు. ఇంత చాలా దుర్మార్గమా? చాలా తప్పులు చేస్తేనే కడతారు ఏం మేడం. కట్టారండి? ఏం చేశారు? ముందు మీరు ఏం డోర్ చేశారు? ఓపెన్ చాలా చేయండి. తప్పులు. బాయ్. డోర్ తీయమ్మా. ఏం చేశారు? ఉంటాం, మేము కూడా ఉంటాం ఎంతసేపు ఓకే, ఉంటాం. ఆ జరగండి. ఏందయ్యా జరగండి. ఏంది దౌర్జన్యం? మేమేం దౌర్జన్యం చేయట్లేదు, మీరే చేస్తున్నారు. సీఏ గారు మీరు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిందే, లేనప్పుడు మేమైతే వదిలేస్తాం. మాకేం పని, అతనితో మాకు అవసరం లేదు. సీఏ గారు ఇది పద్ధతి బాగాలేదు, పద్ధతిలో జరగండి. ఏం లేదు. ఎన్నిసార్లు చెబుతారండి పద్ధతులు. పూజ నకిలీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు ముఠా అరెస్టు చేశామని రాచకొండ సిపి వీరబాబు మీడియాకు వెల్లడించారు. 6 మంది నిందితులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో 7 నిందితులు నకిలీ సెల్ డీడీ పత్రాలు, బర్త్ క్యాస్ట్ సర్టిఫికెట్లు, రెవెన్యూ బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నాం. కాలం చెల్లిన స్టాంప్ పేపర్లు, రబ్బర్ స్టాంపులు, రెవెన్యూ అధికారుల నకిలీ సంతకాలతో బాండ్ పేపర్లు అమ్మారు. పోలీసులు 571 స్టాంప్ పేపర్లు, 48 ఫేక్ జనతా పత్రాలు, 11 ఆదాయ సర్టిఫికెట్లు, కంప్యూటర్లు, నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నాము. పాత స్టాంప్ పేపర్లు తెచ్చుకొని వాటిని రీసైకిల్ చేసి నకిలీగా మార్చడం ఈ ముఠా ఆరితేరారు. ఐదు వేల నుంచి 20,000 వరకు అమ్మాడు. 5,000 నుంచి 20,000 వరకు సర్టిఫికేట్. సారీ, నేను ఇందాక చెప్పాను. ఇందులో ఏంటంటే 181 డాక్యుమెంట్స్ ఇంకా పేపర్స్ మనీ బర్త్ సర్టిఫికేట్ మళ్ళీ
ఫిరోజ్ అలీ ఇతని పైన కేసెస్ ఉన్నాయి. ఈ కేసులో ఆసిఫ్ నగర్, దబీర్పుర, ఈవెన్ పహాడి షరీఫ్లో కూడా ఉంది 2011 ఆ టైంలో. సో ఆ కేసు పరిస్థితి ఏమిటి ఇవాళ పొద్దునే మనం పట్టుకున్నాం కాబట్టి విల్ ఆల్సో గోయింగ్ టు దోస్ డీటెయిల్స్. సర్టన్లీ విల్ ఇన్వెస్టిగేట్ దోస్ కేసెస్. దిస్ అక్యూజ్ ఒక అక్యూజ్ మీద ఉన్నాయి, అందరి మీద కాదు, ఒక్క మీద ఉన్నాయి. అవును అవును అంటే ఇప్పుడు A1 అతను ఏం చేశాడంటే ఒక 55 years ఉంటాయండి అతనికి. ఇప్పుడు ఇందాక మీరు సాత్విక్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేస్తాడు. ఈ వైఫ్ టైపిస్ట్ అనమాట. అట్లా పెట్టుకొని DTP టైప్ చేయడము, లాట్ ఆఫ్ టైపింగ్ యాక్టివిటీ ఉంటాయి కదా, సమ్ PhD చేసేవాళ్ళు. ఇప్పుడంటే చాలా కంప్యూటర్స్ ఎక్కువ ర్యాంపెంట్ యూజ్కి వచ్చాయి. బట్ అంతకుముందు అట్లా ఉండేవి కదా, ఒక టైపిస్ట్ దగ్గర పోయి కూర్చొని మేము చదువుకున్న వాళ్ళు అట్లా చేసేవాళ్ళం. సో అటువంటి లాట్ ఆఫ్ డాక్యుమెంట్ టైపింగ్ ఉంటుంది. సో వీళ్ళు అంత ఎక్కువగా స్టడీ ఏం లేదు, లైక్ ఇంటర్మీడియట్ 10th ఆ టైప్స్లో ఉన్నాయి. టైపిస్ట్ ఉంది, దే ఆర్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్ బట్ ఓన్లీ ఇంటూ స్మాల్ బిజినెస్. సర్టిఫికేట్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్ అండ్ బర్త్ సర్టిఫికేట్ 64 చేసాం. 48 బర్త్ సర్టిఫికేట్ ఏజ్ డిటర్మినేషన్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఇన్కమ్ సర్టిఫికేట్ 5, దెన్ కాస్ట్ సర్టిఫికేట్ 11. సో టోటల్ 64 అని. కానీ వీళ్ళు ఇప్పటికి 181 ఇష్యూ చేశారు. 181 ఇష్యూ చేసినా ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం కూడా దాన్ని మేము వెరిఫై చేస్తాం. అట్లానే ఇప్పుడు 571 టోటల్ డిఫరెంట్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ పేపర్స్ ఇష్యూ చేశారు. దాంట్లో 280 ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తారు. 280 అమ్మేశారు. ఆ 280ని వాళ్ళు ఎక్కడో మిస్యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఎట్లయితే ఈ జల్లా కిషోర్ అనే అతను వచ్చి ఒక డాక్యుమెంట్ను మార్టిగేజ్లో పెట్టి మళ్ళీ నేను లోన్ తీసుకోవాలంటే, అంటే చూడండి నేరం ఎలా చేస్తున్నారు. అతని డాక్యుమెంట్ క్రియేట్ కాదు, పక్కోడిది కూడా ఆయన ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఎట్లా తప్పు చేస్తున్నాడు, పక్కోటి ఇన్వాల్వ్ చేసి ఎక్కువ ఏరియా వస్తే ఎక్కువగా లోన్ వస్తుంది అని చెప్పేసి. మేబీ దే ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్. వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేయొచ్చు. నేను ఈ టైంలో ఒకరి మీద వాళ్ళు చేస్తారా చేయాలని చెప్పట్లేదు. బట్ ఈ దృష్టిలోకి వచ్చింది, వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం మేము. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 280 ఎక్కడికి పోయినాయి, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ రిజిస్ట్రేషన్ అనేది సబ్ రిజిస్టర్ అవి కూడా వెరిఫై చేయడం జరుగుద్ది. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం తహసీల్దార్ ని వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లి తిరుపతి వెంకటయ్య మాట్లాడుతూ మిడ్జిల్ ఎంఆర్ఓ గారు అక్రమ ఇసుకను ప్రోత్సహిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని, అదేవిధంగా మిడ్జిల్ మండలం డార్క్ ఏరియా కాబట్టి ఇసుక అనుమతులు రద్దు చేయాలని, లేకుంటే భూమిలో నీటి సౌకర్యం తగ్గి రైతులు నష్టపోతున్నారు, అదేవిధంగా పంటలు ఎండిపోతున్నాయని, దీనికి అనుగుణంగానే ఇసుక అనుమతులు రద్దు చేయాలని కొత్తపల్లి గ్రామ వాసులు గత 12 రోజులుగా దీక్ష చేపట్టారు. అయినా అధికారులు పట్టింపు లేకుండా విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నారు. ఎంఆర్ఓ తప్పుడు సాక్ష్యాలతో కలెక్టర్ అనుమతి చూపించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అందుకు ఎంఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని, అదేవిధంగా సామాన్యుల సమస్యలు కంటికి కనిపించవు కానీ బడాబాపులకు వక్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఎంఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ఇసుక మాఫియాకు సహకరిస్తున్న ఎంఆర్ఓ గారిని వెంటనే జిల్లా అవినీతికి పాల్పడుతున్న ఎంఆర్ఓ గారిని వెంటనే జిల్లా అవినీతికి పాల్పడుతున్న ఎంఆర్ఓ గారిని వెంటనే జిల్లా ఎంఆర్ఓ గారిని వెంటనే ఎంఆర్ఓ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. మిడ్జిల్ మండలంలో కొత్తపల్లి గ్రామంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న సందర్భంగా ఆ ఇసుక తరలింపు నిలిపివేయాలని, అనుమతులు రద్దు చేయాలని మేము గత 4 రోజుల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు ఆ యొక్క అనుమతులు రద్దు చేయలేదు. ఇసుక రవాణా జరుగుతుంది. టిప్పాలు కారణమైన టిప్పాలు, పెద్ద పెద్ద టిప్పాలు మన జిల్లా దాటి, మన ప్రాంతం దాటి వేరే ప్రాంతాలకు ఉసుకను తరలిస్తున్నారు. ఈ ఉసుకకు తరలించడం కొరకు
ఎవరెవరు సహకరిస్తున్నారంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి మిర్జిల్ మండల నాయకులు, మన స్థానిక మన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అనిల్ రెడ్డి గారు, వీళ్ళ సహకారంతో ఎంఆర్ కూడా వాళ్ళకి సహకరిస్తూ వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయ్య అవినీతికి పాల్పడుతూ మన మిర్జిల్ మండలంలోని ఇసుకను తరలిస్తున్నారు. గతంలో ఆయన ఎమ్మెల్యే కాకముందుకు ఇసుకను లక్ష్మారెడ్డి తరలిస్తుంటే ఇసుకను ఆపాలని చెప్పి ఆయన్నే అన్నటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్నే లక్ష్మారెడ్డి కన్నా ఎక్కువ ఈయననే అవినీతికి పాల్పడుతున్నాడు. ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్ద లీడర్లు, అధికార పార్టీకి సంబంధించిన పెద్ద లీడర్లు అందరూ కలిసి కుమ్మక్కయ్యి ఉసుకని నమ్ముకుంటున్నారు. మేము ఇంత పోరాడుతుంటే ఎవరు సహకరించట్లేదు. అయినా బీజేపీ పార్టీ నుంచి మేము ఉద్యమం కొనసాగిస్తున్నాము. ఇది ఉసుకే అక్రమ రవాణా ఆపే వరకు ఈ ఉద్యమాన్ని మేము ఆపము, ఇంకా దీన్ని తీవ్రతరం చేస్తాము, ఉద్యమాన్ని కొనసాగిస్తాము. రైతులు అక్కడ కొత్తపల్లిలో ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఈ ఎంఆర్ఓ గారి పనితీరు కనబడుతున్నది. ఎంఆర్ఓ గారి దగ్గర నిజమైనటువంటి రైతులు ఇలా భూ సమస్యలపైన అనేకమైనటువంటి సమస్యలపైన వస్తే ఏ ఒక్క పని కాదు, కానీ అవినీతి పనులు మాత్రం ఇలా కళ్ళ కనిపించకుండా తక్షణమే వచ్చిన క్షణాల లోపల మరి జరిగిపోతున్నాయని చెప్పేసి ఇలా ఆఫీస్ అంతా కూడా కోడెక్కుస్తున్నది. ఈ ఎంఆర్ఓ గారు ఉంటే నిజమైనటువంటి సామాన్యులకు మరి న్యాయం జరగదు. ఇక్కడ అక్రమాలకు ఎక్కడ కూడా అక్రమాలకు తావు లేకుండా ఉండాలని మిర్జిల్ మండలాన్ని మేము ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇలా డైరెక్ట్గా అక్రమాలకు ఆయన్నే డైరెక్ట్గా పిలుచుకొని అక్రమాలను మాత్రం యథావిధిగా తొందరగా ఇలా పనులు చేసి పెడుతుందని చెప్పేసి అందరూ మండలం కూడా చాలా విధాలుగా చెప్తుంది. నిన్న కూడా ఇలా ఎక్కడెక్కడ చూస్తున్నాం సర్టిఫికెట్లు ఈయన రిపోర్ట్ లీగల్ సర్టిఫికెట్లు చూస్తే సంబంధం లేని వ్యక్తులకు లీగల్ సర్టిఫికెట్లు ఇచ్చి రకరకాల సంబంధం లేని భూములను కూడా ఇతరులపైన చేసే విధంగా ఆయన పనితనం కనిపిస్తున్నది. దయచేసి ఈ ఎంఆర్ఓ గారు ఉంటే నిజంగా మండలాన్ని మొత్తం కూడా ఇలా సర్వనాశనం చేసి ఈ యొక్క మా డార్క్ మండలం అంటే మాకు ఇలా వాటర్ స్టోరేజ్ తక్కువ, ఇక పంట పొలాలకు నీరు లేక అనేకమైనటువంటి రైతులు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఇలా కొంత మాత్రమే కాలువ కొన్ని గ్రామాలకే కాలువ వచ్చింది తప్ప అక్కడ ఉన్నటువంటి కొత్తపల్లి కావచ్చు, బైరంపల్లి కావచ్చు, కంచరపల్లి కావచ్చు, సింగంతోటి కావచ్చు, దోనూరు కావచ్చు, ఆ గ్రామాలకు ఎక్కడ కూడా కాలువ నీళ్ళు లేవు. ఈ డార్క్ మండలం యథావిధిగానే ఉన్నది, అక్కడ నీళ్లు లేవు, వాటర్ లేక చాలా నానా వ్యవస్థలు పడుతున్నది. ఆ వాగు వస్తే ఆ వాగు పరిస్థితి ఒకనాడు వాగు పొంగితే సంవత్సరం కాలం కూడా పొద్దు గడిచేటువంటి వ్యవసాయం అక్కడ చేస్తున్నటువంటి రైతులది ఉండదు. కాబట్టి ఇంకా అక్కడ ఇసుకను తీస్తే పూర్తిగా వ్యవసాయం చేయకుండా మరి యథావిధిగా పాలమూరు కరువు జిల్లాగా మళ్ళీ మా పాలమూరు జిల్లాలో డార్క్ మండలం మిర్జిల్ మండలం యథావిధిగా అయిపోయి ఇలా ఎక్కడ కూడా వలసలు పోయేటువంటి ప్రమాదం ఉన్నది. దయచేసి ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, తక్షణమే స్పందించి ఈ యొక్క అవినీతికి పాల్పడుతున్నటువంటి ఎంఆర్ఓ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. నిజంగా మేము ఎక్కడ చూడలే ఈ ఎంఆర్ఓని. మేము చాలాసార్లు ఎందరో ఎంఆర్ఓలు మారుతున్నారు, ఎందరో ఎంఆర్ఓలు వచ్చిపోతున్నారు, కానీ ఇంత విన్నవించుకుంటే దాన్ని పరిశీలించి చేసేటువంటి సమయం చూసినటువంటి రోజులు ఉన్నాయి. కానీ ఈయన డైరెక్ట్గా ఇసుక ఎక్కడ కూడా ఆపేది లేదు, నడుపుతామనేటువంటి రీతిన మాటలు చూస్తుంటే నిజంగా సామాన్య రైతులు ఏమో అవుతారో అనేటువంటి భావన మా లోపల కలుగుతున్నది. ఇట్లాంటి ఎంఆర్ఓలు ఉంటే అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి విషయం ఉంది. కాబట్టి దయచేసి తక్షణమే స్పందించి అధికారులు నేను సస్పెండ్ చేయాలి, ట్రాన్స్ఫర్ కాదు సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇలా తక్షణమే సస్పెండ్ చేసి కలెక్టర్ గారు ఎక్కడ తప్పులు జరిగినాయో దాన్ని ఎంక్వైరీ చేయించి దాంట్లో పాల్పడ్డటువంటి ప్రతి ఒక్కరిని కూడా సస్పెండ్ చేసేగా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ తక్షణమే ఆ కొత్తపల్లిలో ఇచ్చినటువంటి ఇసుక అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎస్పీ న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించారు. 20 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వారికి స్వాగతం పలికారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, రాచకొండ సిపి సుధీర్ బాబు గారు, డీసీపీ ఆకాంక్ష యాదవ్. Welcome to you, sir. I would like to request you to please share a few words with the amazing beauties and on this amazing occasion at Pochampalli. Good evening all. Firstly, I welcome all the most beautiful ladies who have come across from different countries and different cultures. It is so nice you have come here all the way and participating in this beautiful event. And also, we would like to thank our Honorable Chief Minister, Honorable Revanth Reddy Garu, for bringing this most
beautiful event, Miss World Contest to Telangana. See, this is once in a lifetime event. This never comes again and again. Once in a lifetime event has come to Telangana, and this is because the Miss World organization has decided on Telangana, and our Chief Minister has accepted that and hosted this beautiful event. So it is so I need it. I feel I have to thank Chief Minister Revanth Reddy Garu for bringing such a beautiful event, and all the most beautiful event is here. And you have come to Pochampalli, the historical city of weavers, and which is famous for ikat sarees, and the sarees which are as beautiful as you are. So such beautiful sarees. Really, it is so surprising. This particular town, Pochampalli, is famous for ikat sarees, and they have been manufactured. They have been weaving these sarees for centuries. And these weavers, they have taken it as their livelihood. Not just as their livelihood, they have maintained the tradition. Whether their livelihood is good or bad, they could. It was all the means for the life and all that. But whatever the troubles they had, they could continue. It is not only they maintain the tradition, they also have maintained this craftsmanship. This particular craftsmanship of making ikat sarees is unique to Pochampalli in this Yadadri, Bongir area, like not only Pochampalli, Puttapaka and other areas also. So this is such a wonderful craft, and they have maintained all along. They have taken it as their livelihood and have brought it to the now Pochampalli ikat sarees mills. They are also world famous. So nice, and really I thank you all. And also not only that, to say a few words about ikat saree. See, there are 3 Padma Shri awardees here. One Gajam Govardhan, Gajam Ajaya, and also one Chindakindi Mallesh, who won national award, the Padma Shri, the most coveted national award for weaving these Pochampalli ikat sarees and Telia Rumal and all. So that means they are so famous, which is so unique to this particular area. So it's been really nice, and imagine they got the Padma Shri awards means what sort of art is this, what sort of craft is this. So it is no surprise UNESCO has decided as this Pochampalli village as the craft village, UNESCO village, which has been declared by United Nations organization as the UNESCO village. So it is really wonderful you have come to such a historical place. Thank you all. Thank you, Chief Minister. Thank you, Revanth Reddy Garu, and also thanks to the Miss World organization, and thanks to all the young ladies who have come here. Thanks everyone, my friends, all the officials, Collector Garu, DCP Garu, and CP Garu, and all the friends here and all the officials here. Thank you once and all, including the press people also. I thank everyone. Thank you. Thank you so much, sir. Thank you. Mentioned onto the screen. Come on, everybody, hands up in the air. We welcome the beauties of Miss World 2025 to Pochampalli, Telangana. So that was a warm welcome and a special welcome indeed. I request our dignitaries on stage to please felicitate all the beauties. So a lot of love coming from Pochampalli in the form of handlooms. As we present the token of appreciation, I have to mention that Pochampalli is not just a destination, it is a living legacy known as the land of gift weaves. This vibrant village showcases the artistry of each own handloom techniques that dates back centuries. Each thread here is done with dreams, each pattern narrates a story, and each sound crafted is a masterpiece of passion and patience.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ నమూనా గృహంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు. చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు మాజీ మంత్రి విడుదల రజనీ గారు బెదిరించారా? నకిలీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు ముఠా అరెస్టు చేశామని రాచకొండ సిపి వీరబాబు మీడియాకు వెల్లడించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఎంఆర్ఓను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.